ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మిస్టర్ రాజ్, మెడికల్ ఎక్సర్సైజ్ ఎక్స్పర్ట్, ప్రాణ పెయిన్ క్లినిక్ నుంచి. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. చాలా రకాలైనటువంటి పెయిన్స్ అన్నీ కూడా మీ ప్రాణ క్లినిక్లో సూపర్బ్గా తగ్గిపోతున్నాయని చెప్పేసి మీ దగ్గరకు వచ్చి తగ్గిన వాళ్ళు నాకు చెప్పిన మాట. చాలా రకాల పెయిన్స్ క్లియర్ అవుతాయి అని చెప్పేసి. రైట్ మ్యామ్. నాకు ఎస్పెషల్లీ ఈ మోకాళ్ళ నొప్పులు, షోల్డర్కి సంబంధించి ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా వింటూనే ఉంటాం. బట్ బ్యాక్ పెయిన్కి సంబంధించి చెప్పండి. లో బ్యాక్ పెయిన్ అనేది ఇవాళ రేపు ఎక్కువసేపు సిస్టమ్ ముందు కూర్చునే వాళ్ళకి, జర్నీస్ చేసే వాళ్ళకు, సిజేరియన్ అయిపోయినటువంటి లేడీస్ కూడా ఎక్కువగా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. తర్వాత డిస్క్ ప్రాబ్లమ్స్తో కూడా కొంతమందికి నడువు నొప్పి వస్తుంటుంది. సో ఇలాంటి వాటికి కూడా మీ దగ్గర రెమెడీ ఉందా? అసలు మా దగ్గర పెయిన్ అనేది ఉంటే పరిష్కారం ఇక్కడ ఉంటుంది మేడం. వీఆర్ అన్ ఎక్స్క్లూజివ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అండ్ మేము స్పైన్ లో అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్స్ చేస్తాం మేడం. సో ఇక్కడికి ఎప్పుడైనా వస్తే 45 నిమిషాల్లో సొల్యూషన్ దొరికిస్తుంది వీళ్ళకి. సంవత్సరాల తరబడి ప్రాబ్లం కి అది ఎటువంటి ప్రాబ్లం అయినా స్పైన్ లో ఇక్కడ ఇంటర్వెన్షన్ చేసి పెయిన్ మేనేజ్మెంట్ చేస్తాం మేడం. మేము ఎలాంటి టూల్స్ ని యూజ్ చేస్తారు, ఎలాంటి మెథడ్స్ ఫాలో అవుతారు, ఎలా తగ్గిస్తారు అంటే మేడం ఇక్కడ పెయిన్ ఉంటే గనక ఎవరికైనా స్టాండర్డ్ గా వెళ్తే పెయిన్ కిల్లర్ ఇస్తారు. లేకపోతే పై పైన రాయడాలు, పూయడాలు, మసాజ్లు, కర్పూర తైలాలు, ఒకరు వెన్నుపూసను తిప్పేస్తూ ఉంటారు, టక్ సౌండ్స్ వస్తూ ఉంటాయి, ఇంకా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మేడం. ఇలాంటివి ఏవైనా కూడా టెంపరీగా వీళ్ళకి ఆహా ఫీలింగ్ ఇస్తాయి, అంటే సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఇలా ఒళ్ళు వేళ్ళు విరుచుకుంటుంటారు, టక్ అని సౌండ్ వస్తుంటుంది. ఇలా తెలియకుండా ఎందుకు చేస్తారంటే వీళ్ళకి హాయ్ వస్తుంది అనమాట. ఈ వెన్నుపూసలో ఇష్యూస్ ఉన్న వాళ్ళకి రెండే ఆప్షన్స్ ఉంటాయి మేడం. ఒకటి కప్పిపుచ్చుకోవడము, రెండు తగ్గించుకోవడము. సో కప్పిపుచ్చుకోవడం అంటే ప్రస్తుతానికి కాపడాలు పెట్టచ్చు, బామ్స్ రాయొచ్చు, లేకపోతే ఆసనాలు వేస్తే హాయ్ వస్తుంది, ఒకళ్ళు సూదులతో గుచ్చుతుంటారు, ఇంకా రకరకాలు అనమాట. ఇది తక్కువగా చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళు అశ్రద్ధ చేస్తారు, వాళ్ళకి అంత ఇన్సెంటివ్ దొరకదు. అంటే అర్జెంట్ గా వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నంత ఇన్సెంటివ్ దొరకదు కాబట్టి చిన్న చిన్నగా మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళకి ఎప్పుడైతే సివియారిటీ పెరుగుతూ ఉంటుందో అప్పుడు సర్జరీ అన్నప్పుడే నాన్ సర్జరీ చూస్తున్నారు అనమాట. వీళ్ళు అక్కడ దాకా ఈ క్రమంలో కూడా వెళ్తూ ఉంటారు. బేసిక్ గా ఇష్యూస్ అనేవి రెండే రకాలు ఉంటాయి మేడం. ఒకటి పెయిన్ అనేది ఎక్యూట్, అంటే కింద పడ్డాను, గుద్దుకున్నాను, తగిలింది, యాక్సిడెంట్ అయింది, పేషెంట్ చెప్పేస్తాడు దీని వల్ల నాకు బ్యాక్ పెయిన్. రెండోది వీళ్ళకి మోస్ట్ లైక్లీ వెన్నుపూసలో డిస్క్ బల్జెస్ ఉంటాయి మేడం, చాలా మంది వరకు అనమాట. అంటే కూర్చోవడం వల్ల, లేకపోతే బరువు వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పట్టుంది అనుకుందాం, అసలుకైతే మనిషి ముందుకు పడిపోవాలి, ముందుకు పడిపోవాలి. వెన్నుపూస అనేది నిటారుగా రాత్రి పవలు పనిచేస్తుంది వీడిని స్ట్రైట్ గా ఉంచడానికి. అలాంటప్పుడు డిస్క్ బల్జ్ అనేవి చాలా కామన్ అవుతూ ఉంటాయి. ఇది ఒక సింపుల్ ఎంఆర్ఐ తీసుకుంటే వీళ్ళకి అర్థమైపోతుంది ఏ ప్రాబ్లం ఉంది అనేది. అండ్ మెడ దగ్గర నుంచి నడుం దాకా కూడా వీళ్ళ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే, మెడ దగ్గర ఉంటే అప్పుడప్పుడు కళ్ళు తిరగడము, లేకపోతే భుజాల దాకా నొప్పి రావడము, కొంతమంది మోచేయి దాకా, కొంతమంది ఎల్బో దాకా, రిస్ట్ దాకా, అప్పుడప్పుడు వేళ్ళల్లో తిమ్మిలు రావడం లాంటివి ఉంటాయి అన్నమాట. నడుం దగ్గర డిస్కులు బల్జ్ అయినా, డిస్కులు కంప్రెస్ అయినా కూడా మీకు తుంటి, తొడ, పిక్కలు, పాదాల దాకా పెయిన్ వస్తుంటుంది, గుంజినట్టు, లాగినట్టు, మంట, తిమ్మిళ్ళు ఇలాంటివి అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఒకటి అర్థం చేసుకోండి మేడం, ఇదేమి కార్డోర్ కాదు గట్టిగా తంతేనో నొక్కితేనో లోపలికి వెళ్ళిపోవడానికి. ఆ బయటకు వచ్చిన డిస్క్ నార్మల్ గా సర్జరీలు ఏం చేస్తారు, కట్ చేసేస్తారు, డిస్కెక్టమీ చేస్తారు, ఎండోస్కోపిక్ ఏదైనా చిన్న బయటకు వచ్చిన డిస్క్ కట్ చేస్తారు. సో ఎందుకు కట్ చేస్తారు, అసలు ఈ ప్రాబ్లం ఏంటంటే డిస్కులు బల్జ్ అయినప్పుడు L3, L4, L5, S1 ఇలాంటి ఎంఆర్ఐలో మీకు కనపడుతూ ఉంటాయి. అండ్ సర్వైకల్ ఏరియా C3, C4, C5, C6, C7 చోట డిస్కులు బల్జ్ అయ్యాయని వస్తుంది. ఇందులో కూడా రకరకాల స్టేజెస్ ఉంటాయి అనమాట. బల్జ్ ఉంటుంది, ప్రొట్రూజన్ ఉంటుంది, ఎక్స్ట్రూజన్ ఉంటుంది, అంటే డిస్క్ ఆల్మోస్ట్ చాలా వరకు బయటకు వచ్చేస్తుంది అనమాట. వీళ్ళంతవరకు తీసుకెళ్తారు. చిన్న బల్జ్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా ఇలాంటి ట్రీట్మెంట్లు ఎవరు తీసుకోవట్లేదు. సో అది బయటకు వచ్చాక మీకు బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ అన్ని కూడా నరాల ద్వారా వెళ్తూ ఉంటాయి మేడం ఎప్పుడైనా కూడా. సో ఈ బయటకు వచ్చిన డిస్క్ ఆ స్పైనల్ కెనాల్ ని కంప్రెస్ చేస్తుంటది అనమాట, ఒత్తుతూ ఉంటుంది. సో అలా ఒత్తిడికి గురైనప్పుడు నరాలు వెళ్ళే చోట అంతా కూడా నరం పొడవుతా, చేతుల వైపు, కాళ్ళ వైపు తిమ్మిళ్ళు, గుంజినట్టు, లాగడాలు, నొప్పి, మంట ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఆ డిస్క్ ఇంకొక మిల్లీమీటర్, సెంటీమీటర్ అంటే ఇంత ఉంటుంది, మిల్లీమీటర్ అంటే ఇంత ఉంటుంది, మిల్లీమీటర్ బయటకు వస్తుంటే ఈ సింప్టమ్స్ ఒక రేంజ్ లో కనపడడం మొదలు పెడుతుంది అనమాట. అండ్ ఈ స్పైనల్ కెనల్ ఉంటుంది కదా మేడం, అది ఒక డయామీటర్ ఉంటుంది. ఇది మీరు గూగుల్లో కొట్టినా కూడా ఒక 15 నుంచి 25 వరకు సెంటీమీటర్స్ డయామీటర్ ఉండాలి. ఈ బయటకు వచ్చి వచ్చినప్పుడల్లా ఇది ఒక మిల్లీమీటర్ తగ్గుతుంది, మళ్ళీ మిల్లీమీటర్ తగ్గుతుంది. అట్లాగా వీళ్ళకి 12, 13, 14 ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోరు.
10 కంటే కిందకు వస్తుంటే వీళ్ళకి సింప్టమ్స్ కనపడడం మొదలు పెడతారు అనమాట, బాగా కనపడతారు ఎక్కువ అనమాట. పెయిన్ వస్తది, ఎక్కువ పెయిన్, తిరగలేకపోవడం, ఇంకా పడుకోలేకపోవడం, టాలరేట్ చేయలేకపోవడం. టాలరేట్ చేయలేరు మేడం అసలు. అండ్ అది లిటరల్ గా 6 mm కంటే కిందకుంటే మేము హై రిస్క్ కేసెస్ అంటాం అనమాట. ఓహో. అండ్ 4 mm, 2.5 mm, 3 mm ఇంకా ఎలా పడితే అప్పుడు వస్తున్నారు మా దగ్గరికి 5, 6. కానీ 8, 9, 12, 11 ఉన్నప్పుడు ఇంత వాళ్ళకి అవేర్నెస్ లేదు, ఇలాంటి ఇంటర్వెన్షన్స్ ఉంటాయి, ఇలాంటివి చేయించుకుంటే 45 minutes సొల్యూషన్ వస్తుందని. వీళ్ళేంటి మెల్లమెల్లగా అన్ని తిరుక్కుంటూ ఈ డిస్క్ అంతా బాగా బల్జ్ అయినప్పుడు ఈ డాక్టర్ పని చెబుతారు. ఇంకో డాక్టర్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు మీకు స్టాండర్డ్ గా గాబాపెంటిన్, ప్రెగాబలిన్ ఇలాంటి టాబ్లెట్లు రాస్తారు. ఈ డాక్టర్ పని చేయట్లేదంటే ఇంకో ఆయుర్వేదాలు, డాక్టర్, అది పని చేయట్లేదంటే ఇంకో హోమియోపతిలు. డాక్టర్. ఎవరైనా కూడా పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్ ఇవ్వాలి కదా మేడం ఇప్పుడు. సో అట్లాగా మా దగ్గర మరి మీ ఇంటర్వెన్షన్స్ దగ్గర ఉంటాయి. ఎట్లా, మీ దగ్గర ఏం ప్రొసీజర్ లో చేస్తారు దీన్ని, ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుంది మా దగ్గర ఇంటర్వెన్షన్స్ ఏంటంటే, అంత పెయిన్ లో మా దాకా ఒక ఫోన్ కాల్ వచ్చింది అంటే వాళ్ళ దగ్గర మోస్ట్ లైక్లీ రిపోర్ట్స్ ఉంటాయి, ఎంఆర్ఐలు ఉంటాయి వాళ్ళ దగ్గర ఉంటాయి. జస్ట్ ఫోన్ లో పంపిస్తే ఇక్కడ వీఆర్ ఫస్ట్ ఇన్ హోల్ ఇండియా. ఓపీ లేదు మేడం. ఓపీ లేదు అంటే ఒక మామూలుగా అయితే మీరు డాక్టర్ని చూడాలంటే ఏం చేస్తారు, వెళ్ళడం, కూర్చోవడం, డాక్టర్ నాకు నొప్పి అంటారు, డయాగ్నోసిస్ కంటికి కనపడదు కాబట్టి అయితే ఎక్స్రేనో ఎంఆర్ఐనో రాస్తారు. రాసిన మందులే ఇవ్వాలి, రాయకపోయినా వేరే చోట మందులే ఇవ్వాలి. మీరు మెడికల్ షాప్ లో 3 రూపాయలు పెట్టి కొనుక్కున్నా మందులే ఇవ్వాలి. మరి మీ ఈ ఎంఆర్ఐని మీ జీవితం ఎలా మారుస్తుంది? అందుకే ఇక్కడ ఏంటంటే ఉన్న ఎంఆర్ఐని పంపిస్తే మాకు ఇన్వెస్టిగేషన్ అంతా ఫోన్ లో చెప్తాం. మా దగ్గర డాక్టర్స్ ఫోన్ మాట్లాడతారండి, ఫిజియోథెరపిస్ట్ ఫోన్ మాట్లాడతారు. అంతేకాని ఎవరో డిగ్రీ చదువుకున్న వాళ్ళకి సూట్ వేసేసి కూర్చోబెట్టి రిసెప్షన్ హ్యాండిల్ చేసి చేయరు ఇక్కడ. ఇక్కడికి వస్తే ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి, అండ్ ఎంత ఖర్చు అవుతుందో సహా ఫోన్ లో చెప్పేస్తాం. అది ఫస్ట్ స్టెప్. ఎవరి టైంకి వాళ్ళు వచ్చి చేయించుకుంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ ఎంఆర్ఐని గోడ మీద పెట్టుకొని ఎక్కడైతే L3, L4, L5, S1 దగ్గర డిస్కులు బల్జ్ అయ్యాయో ఆ బల్జిని డిస్క్ ఏం చేస్తుందంటే స్పైనల్ కెళ్ళి వచ్చినప్పుడు చుట్టూ అంతా వాపు వస్తుంది మేడం, ఇన్ఫ్లమేషన్, సుజన్. సో ఆ ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తామన్నమాట. సో ఒక నీడిల్ తీసుకెళ్తాం మేడం లోపలికి. మా దగ్గర సోఫిస్టికేటెడ్ మెషిన్స్ ఉంటాయి, ఒక లేజర్ పాయింట్ చేసుకొని ఎక్కడైతే ఎంఆర్ఐ రిపోర్ట్ లో L3, L4, L5 లేకపోతే C3, C4, C5 ప్రాబ్లం ఉందో చూసుకొని ప్రిసైజ్ గా అక్కడికి ఒక నీడిల్ తీసుకెళ్తారు, చిన్న నీడిల్ అన్నమాట. తీసుకెళ్లి పెయిన్ ఉండదా అంటే చిముకుట్టిన ఎంతో కొంత నొప్పి ఉంటుంది కదా మేడం, కానీ ఇది భరించలేనంత నొప్పి కాదు. మీకు లోకల్ అనెస్థెటిక్ ఇస్తారు, మత్తిస్తారు అక్కడ. సో పేషెంట్ పూర్తి స్పృహలో ఉంటారు. పెద్దవాళ్ళు అయితే కొంచెం కాబట్టి అక్కడ వరకే కదా ఇస్తారు. సో స్పృహలో ఉంటారు, పాటలు పెడుతూ డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చేస్తారు. వాళ్ళకి నొప్పి అని తెలియడం కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఓకే. అండ్ ఇక్కడ డిస్క్ ని ఎవరు ముట్టుకోరు మేడం. స్పైన్ ఎవరైనా ముట్టుకుంటే సర్జరీ అవుతుంది. ఇక్కడ స్పైన్ కూడా ఏం ముట్టుకోసం వీళ్ళు కంగారు పడక్కర్లేదు. అలా నీడిల్ కొంచెం లోపలికి వెళ్తే మా దగ్గర సిఎం మెషిన్ ఎక్స్రే కొడుతుంది. ఇంకొంచెం లోపలికి వెళ్తే సిఎం మెషిన్ ఇంకొక ఎక్స్రే కొడుతుంది. అలా ప్రిసైజ్ గా ఆ ఎక్స్రేలో వాళ్ళ వెన్నుపూస ఈ నీడిల్ మాత్రమే కనపడతాయి అనమాట. అలా మ్యాప్ చేసుకొని ఎంఆర్ఐలో చూపించే ఇష్యూ ఉన్న చోటుకి వెళ్ళి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తారనమాట. అలా లోపల ఇన్ఫ్లమేషన్ తగ్గితే అప్పుడు వీళ్ళకి 2 things ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి సిమ్టమాటిక్ రిలీఫ్, అంటే ఈ తిమ్మిర్లు, గుంజడాలు, లాగడాలు, నొప్పి, మంట ఇలాంటివి తగ్గిపోతాయి. అండ్ రెండోది ఆ డిస్క్ కి నరానికి మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది అనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన సర్జన్ ఎందుకు కట్ చేసేస్తాడు, ఇంకా డిస్క్ నే కోసేస్తే ఇంకా బయటికి రావడం, ఒత్తిడి రావడం, వాపు రావడం ఉండదు కాబట్టి అదొక సొల్యూషన్. సేమ్ సొల్యూషన్ మేము నాన్ సర్జికల్ గా ఇస్తామన్నమాట. ఇదంతా ప్రొసీజర్ నాన్ సర్జికల్. ఓకే. అంటే ఇక్కడ మీకు ఎతికినా కత్తి కనపడదు, రక్తాలు చెందడం లాంటి కాన్సెప్ట్ ఏ ఉండదు మేడం. నడుచుకుంటూ వస్తారు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అదే ఆక్యుపంక్చర్ కాదు మేడం. ఎందుకంటే ఆక్యుపంక్చర్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఆక్యుపంక్చర్ హ్యాపీ హార్మోన్స్ అని కొట్టండి. సూది గుచ్చితే ఎండార్ఫిన్స్, ఒకలాంటి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనమాట. అది వేరు, అంటే కప్పిపుచ్చుకోవడం వేరు. నేను చెప్పే తగ్గించుకోవడం అంటే ఎంత నీడిలైనా కూడా ఇది ఇంజెక్షన్ కాదు మేడం. అంటే కరోనా వ్యాక్సిన్ లాగా పైనుంచి ఏదో చేసేసి ఇంజెక్షన్ కాదు. ఇంత మెషినరీని యూజ్ చేసుకొని ప్రిసైజ్ గా అక్కడికే వెళ్ళి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తే అప్పుడు వీళ్ళకి సిమ్టమాటిక్ రిలీఫ్ వచ్చి ఆ డిస్క్ కి నరానికి గ్యాప్ వస్తుంది మేడం. అప్పుడు కూర్చొని ఎక్సర్సైజెస్ చేస్తే మధ్యలో లిగమెంట్స్ అని పల్చటి పొరలు ఉంటాయి, కర్టన్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. అవి బలపడితే ఫ్యూచర్ లో ఈ డిస్క్ 1 millimeter రాకుండా స్ట్రైట్ గా కూర్చోవడం. ఫోన్ చూసినా కూడా ఇలా చూడాలి, అసలు ఇలా చూడ, సర్వైకల్ మీద స్ట్రెయిన్ పడుతుంది, ఇలా చూడాలి అసలు అయితే. కానీ మనం అలా చూడం. కంప్యూటర్ కూడా ఈ హైట్ లో ఉండాలి. వీళ్ళందరూ కూడా తెలుసో తెలియకో అశ్రద్ధ చేసో మొత్తానికి అక్కడికి వస్తారు. అక్కడ నుంచి జాగ్రత్తలు తీసుకుంటే ఈ డిస్క్ బయటికి రాకుండా ఉన్నంత కాలం వీళ్ళు లైఫ్ వెళ్ళిపోతుంది మేడం. అండ్ చాలా మంది డిస్క్ బల్జ్ అంటే కంగారు పడతారు, కానీ డిస్క్ బల్జ్ ఇప్పుడు మిమ్మల్ని నన్ను తీసుకెళ్లి ఎంఆర్ఐ కింద పెట్టినా కూడా ఎవరి స్పైన్ సరిగ్గా ఉండవు మేడం. ఒకళ్ళు కూలి పని చేస్తారు, ఇటుకలు కొడతారు, కట్టెలు మోస్తారు, అందరికీ డిస్కులు బల్జ్ అవుతాయి. వాళ్ళు ఎందుకు ఎంఆర్ఐ కిందకి వెళ్ళట్లేదు, వీళ్ళు ఎందుకు వెళ్ళారు అంటే వీళ్ళకి సిమ్టమ్స్ కనపడుతున్నాయి, మీకు నాకు కనపడట్లేదు, ఇంతే తేడా.
సో ఆ సింటమ్స్ తగ్గితే వీళ్ళకి రిలీఫ్ వస్తే కనుక చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది ఫర్దర్ గా. ఒక్కటే సిట్టింగ్ లో అయిపోతుంది. 90% మందికి మేడం ఒక సిట్టింగ్ లో అయిపోతుంది. కొంతమందికి మల్టిపుల్ డిస్కులు బల్జ్ అవుతాయి, L3, L4, L5, S1. కొంచెం టైం పడుతుంది. అప్పుడు రెండోసారి రావాల్సి వస్తుంది అనమాట. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మీ దగ్గర? లేదు మేడం, మా దగ్గర 16, 18 దగ్గర నుంచి మొదలు పెడితే 50, 60, 70, 80 దాకా ఎవరి వయసులో ఎవరి తగ్గట్టు పనులు బట్టి దాన్ని బట్టి ఇవి ట్రీట్ ఎంత చేస్తాం. హైయెస్ట్ ఏజ్ పేషెంట్ కి చేశారు, ఎంత లోయెస్ట్ ఏజ్ పేషెంట్? మేము చేసింది 16 ఇయర్స్ కి చేసాం మేడం. తక్కువ. తక్కువ. అది ఎక్కువ అంటే 93 ఇయర్స్ ఓల్డ్ మేడం. అమ్మ బాబోయ్, చాలా అంటే వాళ్ళకి బేసిక్ గా ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా మేడం కొంచెం హార్ట్ కాంప్లికేషన్. సెట్ అయిపోయిందా వాళ్ళిద్దరికి కూడా? యా ఎందుకంటే మేడం మాకు పేషెంట్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఒక ఊరు నుంచి వస్తున్నారంటే తాళం వేసి అటుపక్కలకి ఇటుపక్కలకి చుట్టాలకి చెప్పొస్తారు. ఇక్కడ బాగున్నా 10 మందికి చెప్తారు, బాగాలేకపోయినా 10 మందికి చెప్తారు. ఇక్కడ ఫస్ట్ ఇన్ హోల్ ఇండియా ఓపీ లేదు అంటే ఇంత దూరం రావడం, డాక్టర్ దగ్గర నాకు నొప్పి అనడం ఇలాంటి కాన్సెప్ట్ గానే కాదు. ఇప్పుడు ఒకవేళ డైరెక్ట్ గా వాకిన్ అయిపోయారు అనుకోండి మీ దగ్గరకు, ఫోన్ కన్సల్ట్ చేయడం అదంతా ఏం తెలియదు, ప్రాణ క్లినిక్ అని చూసుకున్నారు వచ్చేసారు అనుకుందాం. అవును. అప్పుడు మీరు వెంటనే ట్రీట్మెంట్ చేయరా? అప్పుడు కూడా మేము ఇన్ఫర్మేషన్ కావాలంటే పైన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఫ్రీగా ఒక కన్సల్టేషన్ తీసుకోకుండా చెప్పేస్తారు మేడం. ఆల్రెడీ ఎంఆర్ఐ రిపోర్ట్లు ఉంటే చూసి చెప్పేస్తాము. ఎంఆర్ఐ రిపోర్ట్ లేకపోతే వీళ్ళకి ఏం చెప్తామంటే మా దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎంఆర్ఐ తీసుకోండి, అంతేగాని ఊరికనే ఎంఆర్ఐ తీసుకున్నా ఇప్పుడు కన్సల్టేషన్ ఇన్ఫర్మేషన్, ఎంఆర్ఐలు ఇన్ఫర్మేషన్, యూట్యూబ్ నిండా ఇన్ఫర్మేషన్, వీటి తర్వాత పరిష్కారం కోసం డాక్టర్ దగ్గరికి రావాలి కానీ ఇన్ఫర్మేషన్ కోసం కూడా కాదు కదా మేడం. ఇన్ఫర్మేషన్ అంతా ఫోన్ లో చెప్పేస్తాం, వాళ్ళ సిమ్టమ్స్ ఏంటో అర్థం అవుతాయి. అంటే ఒకవేళ డైరెక్ట్ వాకిన్ అయితే ఏంటి పరిస్థితి? అంతే మేడం, ఎందుకంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే చేస్తాం మేడం. అలా కూడా వచ్చేస్తారు మాకు. అందుకే అడుగుతున్నాను. చాలా మంది ఊర్ల నుంచి మళ్ళీ పాపం వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఇప్పుడు ఇమ్మీడియట్ గా చేయలేము, అపాయింట్మెంట్ తీసుకోవాలంటే వాళ్ళు వెళ్ళి మళ్ళీ రావడం అంటే ఇబ్బంది కదా, అందుకని అడిగాను. అవును మేడం, అలా ఉండదు మేడం. ఎందుకంటే ఇక్కడ మాకు 3 ప్రొసీజర్ రూమ్లు ఉంటాయి, 3 డాక్టర్లు ఉంటారు. డాక్టర్ సాహిత్య ఉంటారు, డాక్టర్ మహేష్ ఉంటారు, డాక్టర్ భాగ్యశ్రీ ఉంటారు. వీళ్ళందరూ పెయిన్ ఫిజిషియన్స్ మేడం, పెయిన్ సూపర్ స్పెషాలిటీ. సో కాబట్టి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కానీ మీకు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మీకు వరల్డ్ క్లాస్ డాక్టర్లు ఉంటారు మేడం. ఆ కేర్ ఇస్తారు. ఎస్పెషలీ అసలు ఓపీఏ లేదనుకున్న చోట రేపు మళ్ళీ నొప్పి ఉంటే రివ్యూ ఫీజులు తెమ్మండాలు, మళ్ళీ రప్పించడం లాంటివి కూడా కాదు. ఫోన్ లో టచ్ లో ఉంటారు, డాక్టర్ డైరెక్ట్ నెంబర్ ఇస్తారు, వాళ్ళతో నడుస్తారు మేడం. నడిచి ఒక దగ్గర వదిలిపెట్టి వెళ్తారు కానీ ఏదో ఒకటి ట్రీట్మెంట్ చేసేసి పంపించే ప్లేస్ ఇది కాదు. మీ దగ్గర మొత్తం ఇప్పటి వరకు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా తగ్గిపోయింది అని చెప్పిన వాళ్ళు ఉన్నారా? మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బౌన్స్ బ్యాక్ అయినట్టు పెయిన్ వచ్చింది, మళ్ళీ ప్రాబ్లం అవుతుందండి అని తిరిగి ఎవరైనా వచ్చి ఉన్నారా? ప్రతి హ్యూమన్ బీయింగ్ వెరీ యూనిక్ మేడం. ఓకే, 100లో 95% మందికి వెనక్కి రారు. ఈ 5% ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా పొటెన్షియల్ టు సర్జరీ క్యాండిడేట్స్ ఉంటారు మేడం. నేను చెప్పిన 2.5 mm, 3 mm ఉంటాయి. అలాంటి వాళ్ళకి తగ్గకపోయినా అప్పుడప్పుడు ఏముంటుందంటే గుచ్చిన నీడిల్ పెయిన్ అనుకుంటారు వాళ్ళు. పక్క డిస్క్ తర్వాత వాళ్ళకి బయటకు వచ్చినా కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ పెయిన్ అనుకోరు. ఎందుకంటే ఎంతసేపు ఎంఆర్ఐ లోవర్ బ్యాక్ పెయిన్ ఇంతే చెప్తారు. ఆ లోవర్ బ్యాక్ లో బోల్డ్ డిస్క్లు ఉంటాయి మేడం. సో అట్లా ఏదున్నా కూడా అది కూడా ట్రీట్ చేసి పంపిస్తాం కానీ ప్రతి 100% సాటిస్ఫాక్షన్ అచీవ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం మేడం. ఎవరికైనా అంటే 16 అబోవ్ ఎవరికైనా చేస్తారు. తర్వాత సింగిల్ టైమే నాకు తెలిసి ఇవి హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేయించుకుంటే ఎక్కువ కాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాస్ట్ లో కూడా నాకు తెలిసి దాంతో కంపేర్ చేసినప్పుడు మీదే తక్కువ ఉంటుంది. 100% కాస్ట్ ఈజ్ కంపారిటివ్లీ చాలా చాలా తక్కువ మేడం. కాస్ట్ పక్కన పెడితే మనం ఈజీగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం కానీ ఇమాజిన్ వెన్నుపూస మీద కత్తిపడడం, ఒక ఇంత పీస్ తీసేయడం అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్. జీవితంలో పడుకున్నా కూర్చున్నా నుంచున్నా వెన్నుపూసే ఇంపార్టెంట్ కదా మేడం. ఇదేముంది 45 minutes జస్ట్ మళ్ళీ వెళ్ళి నార్మల్ గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసేసుకోవచ్చు. అంతే మేడం, లైఫ్ అన్ఇంటరప్టెడ్ గా వెళ్తూ ఉంటుంది. మీరు సినిమా చూసిన కంటే తక్కువ టైంలో ట్రీట్మెంట్ అయిపోతుంది. మీరు ఎవరికో చెప్తే కానీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చామా లేదా అనేది తెలియనంత ఈజీగా మీకు ట్రీట్మెంట్ దొరుకుతుంది మేడం. సో ఎనీ టైం మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఎప్పుడైనా మేడం. మేము ఇప్పుడు కింద స్క్రోల్ చేస్తాము. ఎందుకంటే అలాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారండి. 100% తప్పకుండా మేడం. మాకు డైలీ 1400 ఫోన్ కాల్స్ వస్తాయి మేడం. బాబోయ్, అంటే ఆంధ్ర తెలంగాణ మొత్తంలో 1400 మంది ఊరికనే చిన్ననొప్పి ఫోన్ చేయరు. వాళ్ళు అన్ని ట్రై చేసేసి చేస్తారు. అన్ని ట్రై చేసి వీళ్ళకి ఎందుకు తగ్గట్లేదో తెలియదు, ఇష్యూ సరిగా చెప్పారు. లాస్ట్ ఆప్షన్ అంటే ఇక్కడ కూడా ఎట్లా అయిపోతుందంటే మేడం, ప్రతి ఒక్కళ్ళు అది పనిచేస్తుంది, ఈ ఆసనాలు వేయండి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. అలా ట్రై చేసి లాస్ట్ మూమెంట్ లో వస్తున్నారు మేడం. బట్ ఎప్పుడైనా కూడా పొద్దున్న 9:30 నుంచి 5:30 దాకా మేము ఉంటాము. బట్ జనాలు 8 o'clock వాళ్ళు పెయిన్ లో ఉంటారు మేడం. ఈ టైం ఆ టైం వాళ్ళకి అదేం తెలియదు కదా. సో 11కి ఫోన్లు వస్తుంటాయి. బట్ ఏ టైం అయినా ఫోన్ చూసినంత వరకు మేము ఆన్సర్ చేస్తాము. లేకపోయినా వాట్సాప్ మెసేజ్ పంపించి వాళ్ళతో ఫాలో అప్ చేసి రిపోర్ట్స్ తీసుకొని అంత గైడెన్స్ ఫోన్ లో ఇచ్చేస్తాం మేడం. సూపర్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరైనా ఉంటే అలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. నంబర్ అయితే స్క్రోల్ చేస్తాము.
Thank you షూర్ so మేడం, much. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.